వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్ ఆర్ డైలీ స్ట్రాటజీ గురించి నేర్చుకుందాం. మనం ఈ బ్యాంక్ నిఫ్టీ డైలీ స్ట్రాటజీ నేర్చుకునే ముందు మనకు కావాల్సినవి ఏంటంటే ఇండికేటర్స్, RSI ఇండికేటర్ గురించి తెలుసుంటాను, అట్లానే మూవింగ్ యావరేజెస్ గురించి తెలుసుంటాను, అట్లా సూపర్ ట్రెండ్ గురించి కూడా తెలుసుంటాను. నేను ఆల్రెడీ ప్రీ వీడియోస్లో RSI గురించి, మూవింగ్ యావరేజెస్ గురించి, సూపర్ ట్రెండ్ గురించి చెప్పడం అనేది జరిగింది. మీరు ఆ ఫ్రీ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థం అనేది అవుతుంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్ పేర్లు ఏంటి, ఏమేమి స్టాక్స్ ఉంటాయి, అట్లానే HGX నిఫ్టీ అంటే ఏంటి, అట్లానే USA, యూరోప్, చైనా మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అని ఎట్లా తెలుసుకోవాలి, అట్లాగే ఈరోజు ఎనీ న్యూస్ కానీ ఈవెంట్స్ కానీ ఉన్నాయా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇన్ ఇండియా, వీటి గురించి తెలుసుకుందాం. మనం ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ స్టార్ట్ చేసే ముందు మనకు వీటి గురించి ముందు అవగాహన అనేది ఉండాలి. వీటి గురించి తెలుసుంటేనే మనం ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీని నేర్చుకోగలము. దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే RSI, 2 RSIని తీసుకోవాలి. RSIని ఏ విధంగా యాడ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ అని స్టార్ట్ అవుతుంది. చార్ట్ ఓపెన్ చేసి RSI అనేది ఓపెన్ చేస్తాను. RSI ఒక RSI తీసుకున్నాను, అట్లా ఇంకొక RSI, రెండు RSIలు ఎందుకు తీసుకున్నా అనేది మీకు ఇంట్లో ఇన్డెప్త్గా ఉంటుంది. ఒక RSIని తీసుకున్నాం ఫస్ట్, మళ్ళీ ఇంకొక RSI తీసుకుంటాను, క్లిక్ అంటాను. నెక్స్ట్ 2 RSIలు తీసుకున్నాం ఇండికేటర్స్. అట్లా మూవింగ్ యావరేజెస్ 2 తీసుకోవాలి. మూవింగ్ యావరేజెస్ 2 మూవింగ్ యావరేజెస్ తీసుకుంటాను. మూవింగ్ యావరేజ్ ఇందులో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటాను. అట్లా ఇంకో మూవింగ్ యావరేజ్, దట్ ఈస్ మూవింగ్ యావరేజ్, ఇంకో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. అట్లానే సూపర్ ట్రెండ్, దీనికి ఇండికేటర్స్ 2 RSIలు, 2 మూవింగ్ యావరేజెస్, ఒక సూపర్ ట్రెండ్. సూపర్ ఈ మూడింటి గురించి నా ఫ్రీ వీడియోస్లో చెప్పడం అనేది జరిగింది. ఇది ఫ్రీ వీడియో చూసినట్లయితే మీకు RSI అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్ ఏంటి, సూపర్ ట్రెండ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. మీరు ఒకవేళ చూడనట్లయితే నా ఫ్రీ వీడియోస్ అనేది చూడండి. అట్లా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక 100 పాయింట్స్ పెరుగుతుంది, 200 పెరిగింది, 500 పెరిగింది, లేకపోతే 100 పాయింట్స్ అనేది తగ్గుతుంది, 200 పాయింట్స్ తగ్గుతుంది, 500 పాయింట్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది. నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉన్నట్లుగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ స్టాక్స్ అనేవి ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏంటంటే ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, SBI, IND బ్యాంక్, HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, RBL బ్యాంక్. ఈ యొక్క బ్యాంక్స్ ఆధారంగా ఇవి పెరుగుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పెరుగుతూ ఉంటుంది. ICICI బ్యాంక్, అదే ఈ రకంగా బ్యాంక్స్ అన్ని తగ్గుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇందులో హెవీ వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్ నేమ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ పెరిగింది అనుకుంటాం. 500 పాయింట్స్ పెరిగిందంటే ఇందులో హెవీ వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్ బాగా ఇంక్రీజ్ అయినట్టు అర్థం అన్నమాట. అట్లా బ్యాంక్ నిఫ్టీ ఒక 500 పాయింట్స్ తగ్గింది అనుకుంటాం. తగ్గిందంటే హెవీ వెయిటేజ్ ఉన్న బ్యాంకులు ఈరోజు సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. యాక్చువల్గా ఈ బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న బ్యాంక్ నేమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి HDFC బ్యాంక్, దీని హెవీ వెయిటేజ్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ వచ్చేసరికి ICICI బ్యాంక్, దీనికి కూడా హెవీ వెయిటేజ్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి IndusInd బ్యాంక్,
అట్లా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ బాగా ఇంక్రీజ్ అవుతుందంటే మెయిన్ వీటి మీద ఆధారపడి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అట్లానే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఈ స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్లో ఉంటుంది. అట్లనే ఈ బ్యాంక్స్ అనేవి తగ్గుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్లో ఉంటుంది. మిగతా బ్యాంక్స్ పెరిగినా కానీ వాటి యొక్క వెయిటేజ్ అనేది తక్కువగానే ఉంటుంది. మెయిన్ హెవీ వెయిటేజ్ బ్యాంక్స్ నేమ్స్ ఏంటంటే ఈ బ్యాంక్స్ నేమ్. ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంటే ఆ బ్యాంక్స్ కూడా పాజిటివ్లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉంటే ఆ బ్యాంక్స్ కూడా ఎక్కువ నెగిటివ్లో ఉండే అవకాశం. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఇండికేటర్స్ అవసరం. 2 RSIలు తీసుకున్నాం. అట్లానే చూడండి RSIలు 2 తీసుకున్నాం. ఇదొక RSI, ఇదొక RSI. అట్లానే 2 మూవింగ్ యావరేజెస్ తీసుకున్నాము. ఇదొక మూవింగ్ యావరేజ్, ఇదొక మూవింగ్ యావరేజ్. అట్లానే ఒక సూపర్ ట్రెండ్ని తీసుకున్నాము. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ నేమ్స్. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ నేమ్స్ అన్నిటిని ఈ విధంగా పెట్టుకొని వచ్చాము. ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా అని చూస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాస్త నెగిటివ్లో ఉంది. ఇక్కడ చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నెగిటివ్లో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది కూడా నెగిటివ్లో ఉంది. ఈ విధంగా మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న, హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ నేమ్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎస్జిఎస్ నిఫ్టీ ఎట్లా ఉంది, అట్లానే యూఎస్ఏ, యూరోప్, చైనా మార్కెట్లు పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అనేది చూసుకోవాలి. దీనికి మనం మనీ కంట్రోల్ ఓపెన్ చేసుకుంటే మనీ కంట్రోల్లో మనకి ఉంటుంది చూడండి. ఈరోజు ఎస్జిఎస్ నిఫ్టీ 85 పాయింట్స్ పాజిటివ్లో. అట్లానే యూఎస్ మార్కెట్లు, అమెరికన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి. యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఏషియన్ మార్కెట్స్. ఎస్జిఎస్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది. అట్లానే చైనా మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ఉంది. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చేయాలంటే యాక్చువల్గా ఈరోజు పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేది ముందు మనం అంచనా వేయాలి. పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉందని తెలుసుకోవాలనుకుంటే ముందు మనం ఎస్జిఎస్ నిఫ్టీని చూసుకోవాలి. ఎస్జిఎస్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేది చూడాలి. అట్లానే మనం గ్లోబల్ ఇండిసెస్ కూడా చూసుకోవాలి. ఇండియన్ మార్కెట్స్ కాకుండా గ్లోబల్గా యూఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్, చైనా మార్కెట్లు కూడా పాజిటివ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. అట్లాగే ఈరోజు ఏవైనా ఈవెంట్స్ అనేవి ఉన్నాయా మన ఇండియాలో, ఆ ఈవెంట్స్ మార్కెట్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేది చూసుకోవాలి. సపోజ్ ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. పాజిటివ్గా ఉంది అనుకుంటే బై అనేది చేసుకోవాలి. బై అనేది ఏ విధంగా చేస్తాం, ఈ ఇండికేటర్స్ ఉపయోగించుకొని చేసుకోవాలి. నెక్స్ట్ బై కన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎస్జిఎస్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అట్లనే గ్లోబల్ ఇండిసెస్ అనేవి పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ ఈరోజు ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఏమైనా ఈవెంట్స్ ఉంటే పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ స్టార్ట్ చేసే ముందు మనం ఈ యొక్క సెటప్ అనేది చేసుకోవాలి. ఈ సెటప్ అనేది చేసుకున్న తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీలోకి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అనేది పెయిడ్ వీడియో.